అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆరాధనలో కూడొచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. యేసు నామంలో కూడిన మనందరికీ సమాధానం కలుగును గాక. దీనమధ్య దేవుడు తన కృపలో భద్రపరిచి ఒక సాయంకాలం మందు దేవుని స్తుతించుటకు ఆయన స్వరం వింటకిచ్చినాక సమయాన్ని బట్టి దేవునికి స్తుతి కలుగును గాక. మరి మన మధ్యలో ఉన్న స్వరాజ్ బ్రదర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీరు స్టార్టింగ్ ప్రేయర్ చేయండి. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ అందరికీ ప్రైజ్ లార్డ్. మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి. స్తోత్రం నాయన ప్రభా యేసయ్య ప్రభా, నీ పాములకు వేల స్తోత్రాలు దేవా యేసయ్య ప్రభా. ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు దేవాయస్మ ప్రభా, మమ్మల్ని దేవాయస్మ ప్రభా కాచి కాపాడు దేవాయస్మ ప్రభా. మా వర్క్ లో ప్రతి ఒక్క దాంట్లో దేవాయస్మ ప్రభా మాతో తోడైన దాన్ని బట్టి నీకే వందనా స్తోత్రాలు దేవా. కివిపీఎంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ దేవా యేసుక్రీస్తునామములో గద్దించి దేవాయస్మ ప్రభా, ప్రతి ఒక్క చేసు క్రీస్తునామములో గద్దించండి మా ప్రభా. మీరే తోడైన దాన్ని బట్టి వందనా స్తోత్రాలు దేవాయస్య మా ప్రభా. ఇది మొదలుకొని నిరంతరం స్తోత్రం మా దేవాయస్మ దీంట్లో వాక్యములు పాటలు దేవాయస్మ ప్రభా ప్రతి ఒక్కటి మేము దేవా చేయించుండే ప్రార్థనలో దేవ ప్రతి ఒక్క దాంట్లో మాతో ఉండండి మా ప్రభా. మన పరిశుభ్రత శక్తితో నడిపించండి మా ప్రభా. మీకు దీవెనలు మా పైన కుమరించండి మా ప్రభా. ఎంతో మంది దేవా నీ రక్షణ లేకుండా ఉన్నారు మా ప్రభా. ప్రేయర్ చేయకుండా దేవాయస్మ ప్రభా యొక్క సాతాన్ వైపు తిరిగి చేస్తున్నాడు మా ప్రభా. దేవమన్నను అయితే దేవాయస్మని తట్టు తిప్పిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లాల మా ప్రభా. మీరే గొప్ప దేవుడు మా ప్రభా. నేను స్తుతించిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. ప్రతి ఒక్క ఘనత మీకు చెల్లాల మా ప్రభా. దేవాయస్మ మా పాటలలో ప్రతి ఒక్క దాంట్లో ముందుకు ఇంకా త్వరగా రావటం ఆశ్రయించండి మా ప్రభా. మా పాట యందు దేవ వాక్యం యందు ప్రార్థన యందు దేవ మీరే తోడైంటారని ప్రతి ఒక్కటి మేము విని గ్రహించే భాగ్యం దయచేస్తారని దాని ప్రకారం మేము నడుచుకునే భాగ్యం దయచేస్తారని వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ సిస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో ఉన్న దీపా సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్, పాట పాడండి. అక్క ప్రైజ్ లార్డ్ అక్క. ఓకేనా అక్క వాయిస్? ఓకే. పాడుతున్నా. దేవా దృష్టి ఉంచు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టి ఉంచు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. పాపము క్షమించు, స్వస్థపరచుము. శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించు, స్వస్థపరచుము. శాపము తొలగించి దీవించుము. దేవా దృష్టి ఉంచు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టి ఉంచు మా దేశం. తుఫానులెన్నో మాపై కొట్టగా, వరదలెన్నో ముంచివేయగా, పంటలన్నీ పాడైపోయే, కఠిన కరువు ఆసన్నమాయే. దేశపు నిధులే కాలియాయే, దేశపు నిధులే కాలియాయే. బేదరికము నాట్యము చెయ్యుచుండెను. దేవా దృష్టి ఉంచు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా
దృష్టి ఉంచు మా దేశం, దేశాధికారులను దీవించుము, తగిన జ్ఞానము వారికియుము. దేశాధికారులను దీవించుము, తగిన జ్ఞానము వారికియుము. స్వార్థము నుండి దూరపరచుము, మంచి ఆలోచనలు వారికియుము. మంచి సహకారులను దయచేయుము దేవా, నీతి న్యాయములు కలిగి వారిలో పెట్టుము తండ్రి. నీతి న్యాయములు తెలిసి వారిలో పెట్టుము తండ్రి దేవా. దృష్టి ఉంచు మా దేశం, నశించు దానిని బాగు చేయుము దేవా. దృష్టి ఉంచు మా దేశం, మతములంటూ కలరరేగగానే దినాదని భేదము చూపగా. మతములంటూ కలలలేగగానే దినాదని భేదము చూపగా. నీ మార్గములో ప్రేమ నిండి ఉన్నది, ఈ దేశమునకు క్షేమమునిచ్చితివి. క్రైస్తవ్యము ఒక మతమే కాదని, క్రైస్తవ్యము ఒక మతమే కాదని రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి. రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి దేవా. దృష్టి ఉంచు మా దేశం, నశించు దానిని బాగు చేయుము దేవా. దృష్టి ఉంచు మా దేశం. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఉన్న సుజాత అక్క గారు వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్ అక్క, వాక్యం షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ సాయంత్రకాల సమయమందు దేవుడు ఇచ్చినటువంటి యొక్క తరుణం కొరకే దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునేటప్పుడు మనము ఓపికతో కనిపెట్టుకుంటున్నాం కాబట్టి ప్రభువు మన పక్షాన కార్యం జరిగిస్తున్నాడు. ఈ సాయంత్రకాలం ఒక చిన్న ప్రార్థనతో వాక్యం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడవు, మహాగణుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వోన్నతుడవు, ప్రార్థనలను ఆలకించి దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రకాల సమయం ముందు ప్రభ నీకు వాక్కు ద్వారా మాతో మాట్లాడినావు ప్రభ, మమ్మల్ని బలపరుస్తున్నావు తండ్రి. ప్రతి దినం ప్రభ నీ అనుదిన వాక్యం ప్రభ మేము ధ్యానిస్తుండగా మమ్మల్ని బలపరిచి నా తండ్రి ప్రభ మీ యొక్క రాజ్య వారసులుగా నా తండ్రి పరిశుద్ధపరుస్తున్న దేవుడు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభ మమ్మల్ని అందరినీ తిరిగి ప్రభ విశ్వాసంలో స్థిరంగా ఉండి ప్రభ నీకు మొరపెట్టుకునే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కృపగల దేవుడు, నేను ఉదయకాలం నుంచి ధ్యానిస్తున్న విషయాలలో ప్రార్థన, దాని విలువలు మనము చాలా ఎపిసోడ్స్ లో మనం చూసుకుంటున్నాం. మన అనుదిన ప్రార్థనలో ప్రతి దినము ప్రార్థన విషయంలోనే దేవుడు కొంచెం కార్యం చేయాలని దేవుడు మనల్ని మన ప్రార్థనలు అంగీకరించాలి కదా, మన ప్రార్థనలను అంగీకరించాలి. కాబట్టి మనము ప్రార్థిస్తూ ఉన్నాము, కానీ కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు రావటం లేదు. ఎంతో గోజాడుతున్నాం, కొన్ని సందర్భాల్లో అసలు జవాబే లేదు. కొన్నిసార్లు మనము విసిగిపోయి తర్వాత సహనం కోల్పోతాం, ప్రార్థనలో సహనం కోల్పోతాం. ఇది మనము వెంటనే కనిపెట్టాలా. మనము ఓపిక పట్టలేకపోతున్నామో, సహనం కోల్పోతున్నాము అంటే ఖచ్చితంగా ఇది మన వెనుక సాతాను చేస్తున్నటువంటి ఒక పని అన్నమాట, ఒక పన్నాగం. ప్రభు ఎందుకు మన ప్రార్థన ఆలకించటం లేదు, ప్రార్థనకు జవాబులు ఎందుకు రావటం లేదని మనం చాలాసార్లు ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు ఏం చెప్తుందో, పరలోక ప్రార్థన ఒక మోడల్ ప్రేయర్ అంటాం కదా, ఒక మాదిరి ప్రార్థన అంటాడు. ఆ పరలోక ప్రార్థనలో నీ మొదటి అంశము తండ్రిని మహిమపరచుట. ఇది మనము చాలా అరుదుగా చేస్తున్నాం.
ఆయన నామంను మహిమపరిచే విధంగా అసలు మనం సమయం కేటాయిస్తలేం. ఎంతసేపు ప్రభా నువ్వు గొప్పవాడివి, నువ్వు మహోన్నతుడివి, నాకు ఈ కార్యం చేసి పెట్టేవాడవు, నువ్వు మాత్రం మాకు దేవుడవు, మాకు వేరే దేవుడు లేడని టకటక చెప్పేస్తున్నాం. కానీ ఆయనని మహిమపరుస్తున్నామా అనేది ఒక ఫస్ట్ ప్రశ్న వేసుకోవాలి మనం. ప్రభువుని మహిమపరచాలి. ఎందుకంటే మన పరలోక ప్రార్థన అంటాం కదా, లార్డ్స్ ప్రేయర్, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్ హలోడ్ బి యువర్ నేమ్ కదా, దై నేమ్. పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, ఆ తర్వాతనే నీ రాజ్యము. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు కొన్ని అంశాలలో మనం స్కిప్ చేస్తుంటాం, కొన్ని అంశాలని మనం టోటల్ గానే వదిలివేస్తుంటాం. కాబట్టి ప్రార్థనలో సన్నద్ధత లేదు అంటే సిద్ధపాటు లేదు. ప్రార్థించటం కూడా సిద్ధపాటు అవసరం అంటే ఖచ్చితంగా అవసరం. ఎందుకంట ఆయన మహోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సమీపించడానికి తేజస్సులో నివసించే దేవుడు. కాబట్టి మనము అంత వరకు ఆయన సన్నిధి వరకు వెళ్ళి ఆయన ముందు సాగిలపడి ప్రార్థన చేయాలి అంటే సంపూర్ణత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ప్రార్థనలు ఆలకించేటప్పుడు చాలా సార్లు మనం ప్రార్థన చేస్తుంటాము, కొన్ని విషయాల్లో టకటక ఇన్స్టెంట్ ఆన్సర్స్ కావాలని కోరుకుంటుంటాం. ఇన్స్టెంట్ ఆన్సర్స్ మనం ఆ విధంగానే ఈ దావీదు భక్తుడు కీర్తనల గ్రంథంలో 22వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి ఒకసారి. దావీదు రాసినటువంటి కీర్తనలు 22వ అధ్యాయము 1st verse. నా దేవా నీవు నన్ను నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు. నా దేవ పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళ నేను మౌనంగా ఉండటం లేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. దావీదు లాంటి భక్తుడే ఆ మాట అంటున్నాడు. మనము ఆర్డినరీ ఫెలోస్ అన్నమాట, ఆర్డినరీ పీపుల్ కదా. ఒక భక్తుడు దావీదు యేసు ప్రభుని రుచి చూచి ఎదిగిన వాడు, ఆయన ఆ మాట అంటున్నాడు. ఏమని? నన్ను నేల విడనాడితివి. ఇది యాక్చువల్లీ ఒక ప్రవచనం. యేసు ప్రభుకు సంబంధించినటువంటి, నువ్వు నా నేల విడిచిపెట్టినావు, నాకు దూరం కాకు ప్రభు అని ప్రార్థిస్తాడు అన్న శిలువ మీద. నాకు దూరం కాక నన్ను నేల విడిచితివి, నా దేవా నీవు నన్ను నేల విడనాడితివి. ఇది దావీదు భక్తుడు ప్రవచన రీతిగా చెప్తున్న మాట. అది నేను మొరపెడుతున్నాను, నాకు ఉత్తరం ఇయ్యకున్నావు, ఎందుకు నాకు జవాబిస్తలేవు. చాలా మంది ఈ దావీదు ప్లేస్ లో మన పేరు పెట్టుకొని మనం ఆలోచించాలి. ఎన్నిసార్లు మొరపెట్టుకుంటున్నాను, కొన్ని విషయాలు నాకు ఉత్తరం వస్తలేదు, జవాబు ఇవ్వటం లేదు. అట్లాగే కొంతమందికి ఎట్లా అంటే వెంటనే జవాబులు కావాలంటారు. వాళ్ళు వెంటనే ఇట్లా చేయగానే అట్లా కార్యం జరిగిపోవాలంటారు. కొన్ని విషయాల్లో దేవుడు ఆలస్యం చేస్తాడు, కొన్ని విషయాలు దేవుడు ఖచ్చితంగా ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే అది మనల్ని విడనాల్సినట్టు కాదు, మనల్ని తిరస్కరించినట్టు కాదు. హీ నెవర్ రిజెక్టెడ్ కదా, హీ నెవర్ రిజెక్టెడ్ ఏ సిటిజన్, ఏ పర్సన్, ఏ ఫాలోవర్. శిష్యులని లేదా భక్తులని, ఆయన డిసైపుల్స్ ని కానీ ఎవరిని కూడా రిజెక్ట్ చేయలేదు. తన యుద్ధకు వచ్చే వారందరినీ రమ్మంటాడు. ఆటంకపరచవద్దు, చిన్నపిల్లలను కూడా ఆటంకపరచవద్దు అన్నాడు కదా. అట్లా ఆయన సన్నిధికి రావాలనుకున్నప్పుడు ఆయన తిరస్కరించాడు. ఆయన ప్రార్థనకు సమాధానం ఇస్తలేడంటే అది తిరస్కారం కాదు. కానీ ఏంటంట, మనము వేగవంతమైన ప్రపంచంలో ఉంటున్నాం కాబట్టి, జెట్ స్పీడ్ లో వరల్డ్ లో ఉంటున్నాము. ఈ టైంలో మనకేమైతుందంట, ఓర్పు నశిస్తుంది. ప్రభువు మారలేదు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడే. కానీ మనుషులు మారిపోతున్నారు. ఇట్లా ప్రార్థన చేస్తే అట్లా జవాబు వచ్చేయాలా, ఈరోజు చేసిస్తే రేపు జరిగిపోవాలా, ఇన్స్టెంట్ ఆన్సర్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కారణం ఏంటంట, మనుషులకు సహనం కోల్పోతున్నారు. కొన్ని విషయాలలో కొన్ని ఏండ్లు ప్రార్థించినా జవాబులు దొరకవు. కొన్నిసార్లు ఒక 1 month కి వచ్చేస్తాయి ఆన్సర్లు. కొన్నిసార్లు ఇప్పుడు ప్రేయర్ చేస్తే అప్పటికే హీలింగ్స్ జరిగిపోతుంటాయి. కారణం ఏంటంటే దేవుడి కార్యాలు ఆశ్చర్యకరములు, కానీ ప్రతిదీ కూడా ఆయన టైంలోనే జరుగుతాయి. మనం ఆత్రపడితే సరిపోదు. ఈ విషయంలో మనకు దావీదు కూడా మరొక ఉదాహరణలో చూపిస్తున్నాడు. 69వ కీర్తనలో చూడండి, 69వ కీర్తన 17వ వచనంలో, 69వ కీర్తన 17వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ? నీ సేవకునికి విముఖుడవై ఉండకము, నేను ఇబ్బందులలో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరమేమో. ప్లీజ్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ కావాలి నాకు, ఇబ్బందుల్లో ఉన్నా. నీ సేవకునికి విముఖుడవై ఉండకము. డోంట్ బి అగేన్స్ట్ మై పర్సనల్, బీ ఫాస్ట్. గాడ్ ప్లీజ్ బీ హరీ. దేవుని త్వర పెడుతున్నాడు.
అదే ప్లేస్ లో మళ్ళీ మనం ఉంచుకుందాం. దావీదు ప్లేస్ లోనే మనం పెట్టుకుంటే, ప్రభా వెంటనే జరిగించు, ప్రభా త్వరగా జరగాలి, ప్రభా నాకు ఇప్పుడే ఆన్సర్ కావాలి, నేను తట్టుకోలేను, నేను ఆగలేను. కొన్నిసార్లు రోగాల విషయంలో, మరణకరమైన అపాయకరమైన సందర్భాలలో ఇట్లా ప్రార్థన చేస్తాం కదా. ప్రభా కార్యం జరిగించు, ప్రభా త్వరగా కార్యం జరిగించు. ఇట్లా అనుకుంటున్నప్పుడు దేవుడు ఏమంటాడు, బీ కూల్ కదా, టైం ఉంది, దానికి ఒక ప్రత్యేక సమయం ఉంది అంటాడు. మనమేమో వెంటనే జవాబులు నాకు కోరుకుంటున్నాం. అది మనలోని ఆత్రమా, లేకుంటే మనకు సహనం కోల్పోయి ఓర్పు చచ్చిపోయి దేవుని వెంటాడుతున్నామా కదా. మనం చాలా కూల్ గా ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు దేవుడిని మనకు ఒక ఉపమానం కూడా ఉంది కదా. మత్తయి వార్తలో యేసు ప్రభు ఏం చెప్తాడు, సిగ్గు విడిచి ఆమె అడుగుతూ ఉందంట తన స్నేహితుడికి, తన బిడ్డల కోసమని అడుగుతుంది. ఒక స్నేహితుడు కూడా తనకు అవసరం అని చెప్పి అర్ధరాత్రి తలుపులు కొట్టి ఆయన బ్రతిమలాడుతూ విసిగిస్తున్నాడు. మొత్తానికి అయితే విసిగిస్తున్నాడు కదా అని చెప్పి ఆయనకు కావాల్సింది ఆయనకి. అంటే దేవుడి సన్నిధిలో సాగిలపడి అడిగినప్పుడు సందర్భంలో కూడా మనకు ఉంటాయన్నమాట. ప్రభు ఈ సమయంలో నాకు ఇది కావాలి, ఈ టైంలో నాకు అది కావాలని మనం దేవుడికి రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాం. కానీ ఆయన తనకు అనుకూలమైన సమయంలో మనకి ఇవ్వడానికే ఇష్టపడుతున్నాడు. అన్ని మనకి ఇప్పుడు కావాలి అనుకుంటాం. పిల్లలు మనం చూస్తామా, పుట్టిన బిడ్డ వెంటనే లేచి నడిస్తే మీరు ఊహించగలరా అసలు ఎట్లుంటుందో పరిస్థితి కదా. దానికి ఒక టైం ఉంది. ఆ బిడ్డ లేయాలా, ముందు పడుకున్నది బోర్ల పడాలా, ప్రాకాలా, తర్వాత చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ అవి పట్టుకొని ఇవి పట్టుకొని కింద పడుతూ లేస్తూ తర్వాత పరుగులు తీయాలా. అప్పుడే ఒక క్రమ పద్ధతి, డిసిప్లిన్డ్. అలాగే ప్రార్థనలో కూడా ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనకు కొన్ని డిసిప్లిన్డ్ సిస్టమ్స్ నేర్పిస్తున్నాడు. స్టెప్స్ అంటాం కదా, ఆయన సిస్టమ్స్ ని మనము అలవర్చుకోవాలా. ఎందుకంటే మనం చూసుకున్నాం ప్రతిదీ కూడా ఆయన చిత్తానికి లోబడి అడగాలి అనేది ఇదివరకు ఒకసారి మనం గమనించుకున్నాం. ప్రతిదీ ఆయన చిత్తానికి లోబడి ప్రవర్తించాలా, చిత్తానికి లోబడి ఆయనని అడగాల, ఆయన ఏం అడగాలనేది ఆయన చిత్తానికి లోబడి ఉండాలని మేము నేర్చుకున్నాము. ఏంటా చిత్తము అంటే అగైన్ ఆయన పరలోక సంబంధమైన విషయాలను నిత్య జీవం కొరకైన అది ఆయన అందరు తెలుసుకోవాలని దానికి ఆయన చిత్తం. చిన్న బిడ్డలను రానియుడు, ఎందుకంటే దేవుడి లోకము పరలోకము ఇలాంటి వారే చిన్న బిడ్డల మనస్తత్వం కలిగిన వారైతేనే ఆ నిత్య జీవానికి వారసులు అవుతారనేది దేవుడు చెప్పిన మరో మాట. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఈ కార్యములన్నీ ఎందుకు చేస్తలేడు, ప్రార్థన ఎందుకు ఆలకిస్తలేడు అని చాలా మంది చాలా సార్లు ఏడుస్తుంటారు, గోజాడుతుంటారు. దేవుడు జవాబు ఇవ్వటం లేదు అంటే కొన్నిసార్లు చూడండి ఇక్కడ 69వ అధ్యాయంలో కీర్తనలు 69లో 17వ వచనంలో, నీ సేవకునికి విముఖుడవై ఉండకుము, నేను ఇబ్బందులలో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరం ఇమ్ము, ప్లీజ్ గివ్ మీ యువర్ ఆన్సర్ ఇమ్మీడియట్లీ లార్డ్ అని గోజాడుతున్నాడు. నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు త్వరగా. దావీదు యొక్క ఎగ్జాంపుల్స్ మనం గమనిస్తూ ఉంటే 102 కీర్తనలు 102 సామ్స్ 102లో చూడండి ఆ మాట. 102 ఫస్ట్ వచనం, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిము, నా కష్ట దినమున నాకు విముఖుడమై ఉండకము. ఎన్నిసార్లు మనకు 150 కీర్తనల్లో దావీదు రాసినటువంటి తన అవసాన దశలో, తన యుద్ధ సమయాల్లో, తను సౌలు నుంచి పారిపోతున్నప్పుడు, తన సొంత కుమారులతోటి తరమబడుతున్నప్పుడు, ఇలా ప్రతి సందర్భంలో మనం గమనిస్తుంది ఏంటి, నాకు త్వరగా ప్రార్థనే, నాకు ఉత్తరమే ప్రభువా, నాకు నీ సన్నిధిలో గోజాడుతున్నాను, నన్ను కనికరించు, నన్ను కరుణించు, నాకెందుకు దూరంగా ఉంటున్నావు, నన్ను ఎందుకు వదిలేస్తున్నావు కదా. ఈరోజు మనం కూడా ఇదే మాట మీద దేవుని సన్నిధిలో అడుగుతుంటాం, ప్రభా నాకు ఉత్తరం ఇవ్వు, నాకెందుకు జవాబులు వస్తలేవు. చాలా సార్లు మనం ఈ విషయం అడుగుతున్నప్పుడు ప్రభువు కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఇది హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం చూడండి. హబక్కూకు 2వ అధ్యాయము 3-4 వచనాలు. హబక్కూకు 2వ అధ్యాయము 3-4 వచనాలు. అక్కడ ఏమనుంది, ఆ దర్శనము విషయము నిర్ణయ కాలమున జరుగును. హబక్కూకు ఒక దర్శనం వచ్చింది, అది ఎప్పుడు నెరవేరుతుంది, త్వరగా నాకు జవాబు ఈ ప్రభా. ఆయనకు ఆత్రం ఉందనమాట, ఆ దర్శనం ఎప్పుడు జరుగుతుందా అని. చాలాసార్లు మనకు విజన్స్ వస్తుంటాయి, కళలు వస్తుంటాయి కదా, అవి ఎప్పుడు జరుగుతాయి ప్రభా, ఈ కళ ఇప్పటికిప్పుడు జరుగుద్దా. నేను
మా బాబు ఎస్ఎస్సిలో ఉన్నప్పుడు 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి ఆ రోజు. మేము 10 పాయింట్స్ అని ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ మనకి 9.3 వచ్చింది. అయితే 11 గంటలకు రిజల్ట్ వస్తుందంటే నాకు మార్నింగ్ 7:30కే కళ వచ్చేసింది. 9.3. ఆ కళలో నేను బాబుని లేపేస్తున్నా, లేరా లేరా డాడీ పని అయిపోయిందిరా ఇవాళ, మనల్ని ఎంత భయంకరంగా తిడతాడో తెలియదురా అని చెప్పి అంటున్నాను. 11 o'clock కరెక్ట్ గా అదే వచ్చింది. అట్లాగే గొడవ అయింది. నేను 10 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే వీడికి ఇంతేనే వచ్చిందంటే, ఏది వచ్చినా కూడా ఏ గ్రేడ్ లో ఉన్నాడు కదా అని నేను అంటున్నా. కాదండి, ఏ 10 పాయింట్స్ రావాలని నేను ఊరంతా చెప్పుకున్నాను, నా చుట్టాలందరిలో చెప్పుకున్నా, మా వాడికి వచ్చేస్తాను. దర్శనం అది ఎప్పుడు నెరవేరుతుంటే నాకు పొద్దున వచ్చింది, 11 గంటలకు నెరవేరిపోయింది. అలాగే చాలా దర్శనాలు మనకు వస్తుంటాయి, కానీ అవి ఇంకా నెరవేర్చే కాలము ఉంది అని దేవుడు చూపిస్తున్నాడు ఇక్కడ. చూడండి హబక్కూకు గ్రంథంలో, ఆ దర్శనము విషయము నిర్ణయ కాలంలో జరుగును, సమాప్త మగుటకై ఆత్రపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఒక దర్శనం గురించి హబక్కూకు ప్రార్థన చేస్తుంటే, ఇంకెప్పుడు ప్రభా ఇది జరిగేది అని దుఃఖపడుతున్నాడు. వాచ్మ్యాన్ లెక్క ఆయన టవర్స్ మీద కూర్చొని యెరూషలేమును గమనిస్తున్నాడు. యూదయ సమరయ ప్రాంతాలందరిలో యూదులను గురించి ఆయన ప్రలాపిస్తున్నాడు, వారి బాగు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఒక దర్శనం వచ్చింది, ఎట్లా ప్రభా ఇది ఎప్పుడు జరుగుద్ది అని. దేవుడు అంటున్నాడు, ఒక కాలం ఉంది, దానికి ఒక టైం ఉంది, నువ్వు తొందరపడుతున్నావు హబక్కూకు ప్రవక్త. కానీ ఏమంటున్నాడు, నువ్వు తొందరపడుతున్నావు, నిర్ణయ కాలము ఇంకా ఉంది, సమాప్త మగుటకై అది వచ్చేస్తుంది. ఎక్కడ వస్తుందంట అది చూడండి, అదే అధ్యాయము 13వ వచనం, అదే అధ్యాయంలో 13వ వచనం. ఒకసారి చూద్దామా. జనములు ప్రయాసపడుదురు కానీ అగ్ని పాలవుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. ఇది సైన్యములకు అధిపతి యెహోవా చేతనే జరుగును. ఒక టైం వస్తుంది ఇదంతా జరగడానికి. నువ్వు తొందరపడితే ఇప్పటికిప్పటికి జరగాలంటే, వచ్చిన దర్శనం జరగాలంటే మనలో ఉన్నటువంటి ఆత్రం అన్నమాట. మనం హేస్టీ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. హేస్టీ అంటే తొందరపడే నిర్ణయాలు తీసుకొని ప్రభు కార్యం చేయి. మనం చేసింది తప్పు, కానీ నెపం ఎవరి మీద వేస్తున్నామంట, ప్రభు పైన. ప్రభు కార్యం జరిగిస్తావా, నువ్వు వెంటనే కార్యం జరిగించాలా. దేవుడు అంటున్నాడు హబక్కూకుతో, ఒక జనాంగం ఉంటది అంట యెరూషలేములో, ఒక జనాంగం ఉంటది అంటే యెరూషలేములో ఎంతో మంది యూదులు, అన్ని రకాల కల్చర్స్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళలో నుంచి ఒక జనాంగం మాత్రమే రక్షించబడుతుంది. ఆయన ఆ సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. హబక్కూకు వెయిట్ చేస్తున్నట్టుగా కాదు. ఒక దర్శనం వచ్చింది కదా, దానికోసం నువ్వు ఎదురు చూడు. ఎందుకంటే దాని టైం వచ్చేసింది, అది సమాప్తం అవుతుంది, అది దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును అంటే వెయిట్ ఫర్ ఇట్, ఇట్ విల్ నాట్ బి డిలే, దర్శనం ఇచ్చిండ దేవుడు, నీకు ఒక కళనిచ్చిండ దేవుడు, ప్రార్థించు, ప్రభా ఇది ఎప్పుడు జరుగుతుంది, దీని టైం ఎప్పుడు ప్రభా నాకు తెలియచేయి. అంతే తప్ప ఈ దర్శనం వచ్చేసి ఇప్పుడు జరిగించి ప్రభు అంటే కుదరదు. ఎందుకంట ఆ దర్శనానికి ఆ సందర్భము, ఆ సమయము కలిసి రావాలి. అప్పుడే ప్రభు కార్యము అక్కడ ఆయనను మహిమ పరుస్తుంది. ఏది జరిగినా ప్రభువు మహిమ కొరకే మన పట్ల. మనం యెషయా గ్రంథంలో ఒక మాట చూస్తాము, ఒకరి ప్రార్థనల్ని ఆలకించను అంటాడు దేవుడు. వారి ప్రార్థనలను నేను ఆలకించను, జవాబు రాదనమాట ఇంకా వాళ్ళకి ఎప్పటికి కూడా. ఎవరు వాళ్ళంట, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట, హోషేయాకి ఇచ్చిన దర్శనము దాని ఆన్సర్ మనకి ఇక్కడ కనబడుతుంటది. చూడండి అన్నమాట, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ పాపము కూర్చుకుంటున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. లోబడతలేరు దేవుడికి, వాళ్ళే పాపం మీద పాపం మూట కట్టుకుంటున్నారంట. ఎందుకు ఆ పాపం మూట కట్టుకుంటున్నారంటే వాళ్ళకు నచ్చినవి వాళ్ళు చేసుకోవాలి, అది దేవుడే ఇష్టపడాలి. ఇది కొత్త కండిషన్ అన్నమాట. నేను నాకు నచ్చినట్టు చేస్తా ప్రభా, దీన్ని ఓకే అనేసాయి కదా. ఇది కొంచెం బైబిల్ వాక్యానికి వ్యతిరేకంగా ఉంది కదా.
ఏమంటున్నాడు అక్కడ? లోబడిని పిల్లలకు శ్రమ, ఇది యెహోవా వాక్కు, ప్రవచనం అది. లోబడిని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుచున్నారు. నన్ను అడుగకనే ఆలోచన చేయుచున్నారు. తర్వాత వారు నన్ను నా ఆత్మ నియమింపని సంధి, ఒక అగ్రిమెంట్ అన్నమాట. నా ఆత్మ చెప్పనే లేదు వాళ్ళకి నచ్చిన అగ్రిమెంట్స్ చేసేసుకుంటున్నారు. ప్రభా కార్యం చేయి అంటారు. ఎట్లా కుదురుతుంది? ప్రభు చెప్పనే లేదు, ఆయన దర్శనం ఇవ్వనే లేదు, ఆయన ప్రవచనం చెప్పనే లేదు, ప్రవచనంతో మాట్లాడనే లేదు, లేదా ఆయన ఏ దూతను కూడా వాళ్ళ దగ్గర పంపలేదు. కానీ వాళ్ళు లోబడని పిల్లలంట, యెరూషలేము వాసులు. దేవుడు చెప్పకముందే, దేవుడు ఆజ్ఞ పోకముందే వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏంటి ఆ ప్రయత్నము? సంధి. ఎవరు సంధి చేసుకుంటున్నారంట? నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు, వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తునకు తిరుగుతున్నారు. వాళ్ళు ఫరో బలం మీద ఆధారపడి ఐగుప్తులు తిరుగుతున్నారు. దేవుడు ఏం చేయలేడు మనకు, మనం ఒక పని చేద్దామని సొంత నిర్ణయాలు. ఇది ఇక్కడ సందర్భం ఏంటంటే సొంత నిర్ణయాలు. ఫరో వైపు, ఐగుప్తు వైపు తిరగటం అంటే అన్యుల వైపు తిరగటమే. చాలాసార్లు మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, కొన్ని కార్యాలలో కొన్ని ఆటంకాలు వస్తున్నప్పుడు మనం ఎవరి అడ్వైస్ తీసుకుంటున్నాం? ఎవరిని అడ్వైస్ తీసుకుంటున్నాం? ఒక భక్తిపరుని, ఒక విశ్వాసిని కదా, ఫెలోషిప్ లో ఉండే ఏ వ్యక్తినైనా మనం కన్సల్ట్ చేస్తున్నామా? వాళ్ళకి మన సమస్య చెప్తున్నామా? లేదా డైరెక్ట్ గా దేవుడికి మొరపెట్టుకుంటాం కదా, లేదా మన ఫెలోషిప్ లో కళలు, భావములు ఇవన్నీ చెప్పే వారి దగ్గరికి మనము ప్రార్థనకి వెళ్తాం, మన అంశాలు చెప్పుకుంటాం, ప్రార్థించమని చెప్తాం. కానీ ఇతరుల దగ్గరికి, అన్యుల దగ్గరికి వెళ్తున్నామా? అట్లా వెళ్తున్నట్టయితే మనం లోబడని పిల్లలమే కదా. లోబడకపోతే దేవుడి శాపము, ఉగ్రత వచ్చేస్తాయి ఆ జనాంగం పైకి. అందుకే అన్నాడు వీరికి శ్రమ, లోబడిని పిల్లలకు శ్రమ. నన్ను కన్సల్ట్ చేయటం లేదు, నా దగ్గరికి రావటం లేదు, వాళ్ళని సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎంతమంది చేస్తున్నారు ఈ పని? ఎంతమంది సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు? దేవుని కన్సల్ట్ చేయకుండా ఇతరుల వెంబడి కదా, ఇతరుల వెంబడి. ఈరోజు మనకు గ్రూప్, మా చర్చ గ్రూప్ లో ఒక పెట్టింది కొంటారు ఏంటంట, ఒకప్పుడు మంత్రాల దగ్గరికి, సోది దగ్గరికి, చిలక శాస్త్రం దగ్గరికి సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తుంటారు. వాళ్ళు ఏదైనా సలహాలు ఇస్తే పాటించడానికి ఒకప్పుడు అమాయకపు సమయంలో, ఏ దేవుని ఎరగని సమయంలో. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది? ఈ రోజు కూడా అక్కడ ఒక ప్రవచనం చెప్తున్నాడు, ఆయన వెంటనే చెప్పేస్తుంటాడు, ఆన్సర్లు ఇచ్చేస్తుంటే లైన్ క్యూ కడుతున్నారు. అక్కడ క్యూ కడుతున్నారు. అట్లా దేవుడు ఎప్పుడు మాట్లాడాడు కదా. వెంటనే మనిషికి ప్రవచనం ఇస్తూ పోతుంటాడా గంటలో? కుదరదు. అది అక్కడ సైతాను కార్యం జరుగుతుంది. యేసు ప్రభు పేరే వాడుతున్నారు కానీ అది సైతాను కార్యం. ఎందుకంటే దేవుడు చెప్పనే లేదు, ఆయనను కన్సల్ట్ చెయ్యనే లేదు, ఆయన నామంలో చెప్పేస్తున్నా కూడా అది అబద్ధమే. ఎందుకంటే దేవుడు తన సమయమందు అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి ఉన్నానని చెప్తాడు కదా. అనుకూల సమయం మందు నేను నీకు ఉత్తరం ఇస్తున్నానని చెప్తున్నాడు కదా. అనుకున్న సమయం కొరకు వేచి ఉండే ఓపిక మనకుందా? మరి మనం ఓపిక కనిపెట్టగలమా? ఓపిక లేదు. ఎందుకంట ఇప్పుడున్నటువంటి టైం అటువంటిది, దుర్దినములు. ఈ దుర్దినాలలో ఏం కావాలంట? అన్ని ఫటాఫట్ అయిపోవాలా, చట్ మంగిని పట్ షాది అంటారు. అట్లా ఎంగేజ్మెంట్ అయిపోవాలి, అట్లా పెళ్ళి అయిపోవాలంటారు. అవి ఏమైతున్నాయి? పెటాకులు అవుతున్నాయి కదా, బ్రేకప్లు అయిపోతున్నాయి. ఎందుకంటే ఓపిక లేక మనుషులు. సంఘంలో ఇమ్మోరాలిటీ అనేది పెరిగిపోయింది కదా. ఇమ్మోరాలిటీ అనేది పరిశుద్ధత లోపిస్తుంది రోజు రోజుకి. మనము వాక్యంలో చదువుకున్నట్టుగా అంత్యకాలం మందు తల్లి మీదికి కొడుకు, భార్య మీదికి భర్త, బిడ్డల మీదికి తల్లిదండ్రులు, తల్లిదండ్రుల మీదకి పిల్లలు, అత్త మీదికి కోడలు జరుగుతున్నాయా లేదా? యుద్ధములు, యుద్ధ సమాచారంలో అన్ని జరుగుతున్నాయి, భూకంపాలు జరుగుతున్నాయి. సమయం వచ్చేసింది కదా. ఇది అంత్యకాలము, శోధన కాలము. ఇలాంటి శ్రమల దినములలో మనం ఉంటున్నప్పుడు మనం అన్ని ఫాస్ట్ గా జరిగిపోవాలి. ప్రభా నా బిడ్డలు నేను క్షేమంగా ఉండాలి, వెంటనే నాకు జవాబులు ఇచ్చి నా బిడ్డలని ఒక దారిలో పెట్టుకుంటా, అది కాదు కదా. దేవుడు తన టైంలో ఏది చేయాలన్నా తన టైంలో, ఆయన సమయం కొరకు కనిపెట్టడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఆయన సమయంలో ఆయన ముందు పరిస్థితులను చక్కబరుస్తాడు. చూడండి, అదే 30వ అధ్యాయము యెషయా గ్రంథము
18వ వచనం. హబక్కూకుకు ఇచ్చినటువంటి ఆ దర్శనం ఎప్పుడు జరుగుతుంది, త్వరగా జరిగించు ప్రభా, కనిపెట్టుకున్నాను ఇంకెంత అనిపోయి అని ఏడుస్తుంటే ఆ దర్శనానికి జవాబు ఇక్కడ చూడండి. మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మీ యందు దయ చూపవలెనని యెహోవా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు దేవుడు? ఎందుకు ప్రభా ఇంత లేట్ చేస్తున్నావు? అవతల అన్యులు చూడవు, నా కళ్ళ ముందర ఎదిగిపోతున్నారు కదా, నా కళ్ళ ముందర అన్ని సంపాదించేసుకుంటున్నారు, పిల్లలు, ఆస్తులు అన్ని వచ్చేస్తున్నాయి, పొలాలు, బిల్డింగులు, బ్యాంకు బ్యాలెన్స్లు అన్ని ఇట్లా ఎదిగిపోతున్నారు వాళ్ళు. మాకెందుకు ఆలస్యం చేస్తున్నావు? మాకెందుకు అంటే అన్యులు ఈ లోకరీతిగా ఎదుగుతున్నారు, కానీ వారికి అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజు ఒకటి వస్తుంది. కానీ అక్కడ వాళ్ళకి ఆ పరలోక ప్రవేశం లేదు. కానీ మన భాగ్యం ఏంటంట, ఈ లోక రీతిగా మనకి ఏది కావాలో, ఏది అనుకూలమో, ఏది అవసరమో అది ఇస్తున్నాడు దేవుడు. అలాగే పరలోకంలో మన ప్లేస్ సిద్ధపరిచాడు. వాళ్ళకు మనకున్న తేడా అదే. ఈ విషయంలో మనం సంతోషించాల. ఎందుకంట సరే అన్యులు వాళ్ళు ఎదుగుతున్నారు, ఎదగని, బాగుపడుతున్నారు, బాగుపడని, నేను కూడా ఎదుగుతాను ఒక రోజు. హోప్ కదా, హోప్ అంటాం. ఏంటి? విశ్వాస సహితమైన ప్రార్థన అన్నిటిని జయిస్తుంది. కాబట్టి హోప్ దేవుడు ఇస్తాడు ఒక టైంలో. అది మనకి ఎంత అవసరమో అంత మటుకే. ఎక్కువైపోతే నేను నిన్ను దూషిస్తానేమో అంటాడు భక్తుడు. కాబట్టి తగు మాత్రం నాకు ఈ పర్వాన్ని ప్రార్థిస్తాడు. కాబట్టి ఈ లోకరీతిగా మన అవసరతలు ఎరిగిన దేవుడు మనం ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థన అంశాలు ఎలా ఉన్నాయి? మన ప్రార్థన అంశాలు ఎలా ఉన్నాయి? ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఒకవేళ అది దేవుడికి వ్యతిరేకంగా ఉన్న అంశమేమో అది మనం ఒకసారి వాక్యరీతిగా మనం పరిశీలించుకోవాలి. ఆయన చిత్తంలో ఉన్నాయి ఈ విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి. లేదు అంటే ఆలస్యం అయిపోతాయి. ఆలస్యం కొన్ని వివాహ సంబంధాల విషయంలో ఇట్లనే జరుగుతాయి కదా, అన్ని బాగుంటాయి, అంతా ఓకే, పిల్లడు ఓకే, అటువైపు ఇటువైపు ఫ్యామిలీస్ ఓకే, జాబ్స్ ఓకే, బ్యాంక్ బ్యాలెన్స్ ఓకే, కట్నము, పెళ్లి ఖర్చులు అన్ని ఓకే. అన్ని అయినాక కూడా అది జరగదు. అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది కదా, ఆడపిల్ల తండ్రికైతే, ముఖ్యంగా ఆడపిల్ల తండ్రికైతే మరీ బాధ ఒకటి. ఎందుకంటే వెతకగా ఎంతో చక్కటి సంబంధం వచ్చింది, ఇది దేవుడి చిత్తం అనుకున్నాము కదా, ఇది దేవుడి చిత్తం అనుకున్నాం, కానీ జరగలేదు. ఎందుకు ప్రభా? ఎందుకు నా ప్రార్థన వినలేదు? ఆ పిల్ల పెళ్లి చేసి ప్రార్థించుకుంది, వాడు పెళ్లి కొడుకు ప్రార్థించుకున్నాడు, కానీ కార్యం జరగలేదు. అక్కడ ఆ అమ్మాయికి దేవుడు మరొక వ్యక్తిని సిద్ధపరిచిండు. ఇది మన దృష్టిలో అది తప్పు అనమాట. ప్రభు ఆ వ్యక్తి అలా బ్యాక్గ్రౌండ్ బాగలేదు ప్రభా, ఏమో నీ కూతురు వాళ్ళ ఇంటికి వెళ్తే ఇది దేవుడి చిత్తం కాబట్టి, ఇది దేవుడి చిత్తం అయితే ఆ బిడ్డ ఆ ఇంట్లో ప్రవేశిస్తే ఆమె ప్రార్థన ద్వారా, ఆమె విశ్వాసం ద్వారా ఆ వ్యక్తి మార్చబడతాడేమో. ఆ వ్యక్తి కోసమే ఈ బిడ్డను దేవుడు సిద్ధపరిచిండేమో. మనకు పౌలు భక్తుడు ఒక మాట చెప్తాడు, స్త్రీ పురుషుడు కోసమే చేయబడింది. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకుంటే క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో బ్రేకప్స్ ఉండవు, విడాకులు ఉండవు. స్త్రీ పురుషుడు కోసం చేయబడింది. దేవుడు ఆదామును ఏదెన్ తోటలో పడుకోబెట్టిండు కదా, ప్రకటముఖం తీసిన అంతవరకు ఆదాము ఒంటరిగా తిరిగిండు. అందే పక్షులకు యానిమల్స్ కి, జంతువులకి పేర్లు పెట్టుకుంటూ తిరిగిండు, ఒంటరిగా తిరుగుతుండు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని అప్పుడు గమనించండి దేవుడు. కాబట్టి సాటి అయిన సహాయం ఎవరు? ఒక స్త్రీని చేసింది. అంటే నరుడికి సహాయం చేయవలసింది స్త్రీ కదా, అంటే నరుడి కోసం నారి చేయబడింది. ఇలాంటి విషయంలో మనం ఈ వాక్యం మీద జ్ఞాపకం చేసుకుంటే, పెళ్లి కొడుకు కంటే పెళ్లి కూతురు ఎప్పుడు కూడా పెద్దది కాదు. ఇవాళ రేపు అన్ని కాంప్రమైజ్. ఒక వన్ మంత్ అండి పెద్దది అంటే ఓకే అంటున్నారు, అట్లా కాదు అది కదా. నరుడు చేసినాకనే నారి చేయబడింది కదా. గమనిస్తుంటే కొన్ని మనము తప్పుటడుగులు వేసి ఉంటాం కదా, మన బంధువుల విషయంలో, మన పిల్లల విషయంలో తప్పటడుగు. నరుని కోసమే స్త్రీని చేసిండు దేవుడు, స్త్రీ కోసం నరుడు చేయబడలేదు. ఇది పౌలు భక్తుడు ఖచ్చితంగా చెప్పిన మాట. నరుని కోసము స్త్రీ చేయబడింది, పురుషుడి కోసం. స్త్రీ కోసం పురుషుడు చేయబడలేదు, ఇది దేవుడి చిత్తం కాదు. మరి జరిగిపోతున్నాయి కదా, అందుకే పెటాకులు అవుతున్నాయి, డామినేషన్ అవుతుంది, ఫ్యామిలీస్ లో వైలెన్స్ అవుతుంది, విచ్చలవిడిగా హత్యలు కదా, లివింగ్ రిలేషన్షిప్స్ పెరిగిపోతున్నాయి సంఘంలో. ఎందుకు అంటే దేవుడి చిత్తం లేదు అక్కడ.
దేవుడి కార్యానికి అనుకూలంగా ఏది జరుగుతాం లేదు అక్కడ. ప్రభు చూస్తున్నాడు. లోతు దినాలు అన్నీ వచ్చేస్తున్నాయి కదా, అన్ని అవే జరుగుతున్నాయి. లోతు దినాలలో అంతా హోమోసెక్షువల్సే కదా, గేజ్ అండ్ లెస్బియన్స్ అంటాం. అన్ని అవే జరుగుతున్నాయి. ఆడవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, మొగోళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. వాడికి మాకు పెళ్ళాం వద్దంటున్నాడు, ఇది నాకు మొగుడు వద్దంటుంది. ఒకవేళ మొగుడు పెళ్ళాం చేసుకుంటే వాళ్ళు మిగులుతలేడు, ఇంకొక పక్కింటి వాడు కావాల్సి వస్తుంది, పక్కింటి ఆమె కావాల్సి వస్తుంది. ఈ ఇమ్మొరాలిటీ ఎందుకు పెరుగుతోంది అంటే దైవ చిత్తము లేని పెళ్లిళ్ళు అవన్నీ, దైవ భక్తి లేని పెళ్లిళ్ళు అవన్నీ, దేవుని భయము భక్తి లేదు, భీతి లేని వివాహాలు అవన్నీ. దేవుడి అంటే ప్రార్థన చేసేటప్పుడు 2-3 రోజులు ఉపవాసాలు ఉండి ఆ సంబంధం కోసము ప్రార్థించేటోళ్ళు. ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి అవన్నీ? ప్రార్థనలు చేసేటప్పుడు ప్రార్థననే అసలు గేలి చేస్తున్నారు, ఎగతాళి చేస్తారు. ఓ పెద్ద ప్రార్థన పర్రాలు వచ్చిందమ్మా ఈమె కదా. మనల్ని గేలి చేసేవాళ్ళు ఎంతమంది, ఈమె గాంగా ప్రార్థన చేస్తుంది, ఈమె ప్రార్థనే వింటాడా దేవుడు? ఎగతాళి. కాకపోతే ఇలాంటి బలాత్కారం జరుగుతోంది ప్రార్థన పరుల పైన. అన్ని చూస్తున్నాడు దేవుడు, అన్నిటికీ సమయం ఉంది, అన్నిటికీ సమాధానం ఇచ్చేవాడు, తీర్పు తీర్చేవాడు ఆయనే. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలా, ప్రార్థన చేసేటప్పుడు మన అంశాలు సరిగా ఉన్నాయా, దేవుని చిత్తానికి అనుగుణంగా ప్రార్థిస్తున్నామా? ఈ లోకరీతిగా ఏది అడిగినా మనకు దేవుడు ఇస్తాడు. ఎందుకంటే అన్ని అవసరాలు ఎరిగిన వాడైనా, అన్ని అవసరతలు ఎరిగిన వాడని. నీకు ఉద్యోగం అవసరం అని తెలుసు, నీకు చదువు అవసరం అని తెలుసు, నీకు వివాహము అవసరం అని తెలుసు, నీకు బిడ్డలు అవసరం అని తెలుసు, నీకు ఇల్లు అవసరం అని తెలుసు, నీకు తగుమాత్రపు జీతంతో నువ్వు సంతృప్తిగా బ్రతకడం అవసరమని దేవుడికి తెలుసు. కాబట్టి ఇవన్నీ దేవుడు ఇస్తాడు నువ్వు అడుగుతుంటే, అడగకపోయినా ఇస్తాడు. కానీ నువ్వు అడగవలసింది ఏంటి? అడుగు ప్రతి వాడికి అనుగ్రహించేది ఏంటంట? అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెలుకుడి మీకు దొరకను అన్నాడు. ఏంటది? పరిశుద్ధాత్ముడిని అడగండి, తట్టండి, వెతకండి కదా. చాలా మంది ఈ విషయంలో ఈ లోకరీతిగా అడుక్కుంటామంటారు, ఈ లోకరీతిగా వెతుకుతామంటారు, ఏ లోకరీతిగా తట్టుతామంటారు. అది కాదు. వాక్యరీతిగా అనుభవించి అంటే మనకు జ్ఞానం అవసరం. జ్ఞానం కొద్దువై ఉన్నది కాబట్టి దర్శనాలు వస్తలేవు, దర్శనం గ్రహించలేకపోతున్నారు. ఎక్కడ దర్శనం ఉండదో అక్కడ పతనం అన్నమాట. వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్ కదా. దర్శనం లేని ప్రాంతాలలో జనాలు నశించిపోతారు. కాబట్టి మనము జ్ఞానమును వాడుకోవాలా, దేవుడి యొక్క ప్రవచనములను మనకు ఒక వరం ఉంటే దాన్ని వాడుకోవాలా, దేవుడు సంఘం కోసం ఏమిస్తున్నాడో అది వాడుకోవాలా. అలాగే పరిశుద్ధాత్మ దేవుడితో మన సత్సంబంధాలు కొనసాగాలంటే మనం ఖచ్చితంగా పరిశుద్ధాత్మ భాష కదా. నేను ప్రతిసారి ఈ మాట ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే చాలా మంది చూస్తుంటారు. ఇది మన కేబిపిఎం మినిస్ట్రీస్ లోనే కాకుండా బయటి వాళ్ళు కూడా, నా కొలీగ్స్ చాలా మందికి నేను పంపిస్తుంటాను, ఇది అందరు చూస్తుంటారు. పరిశుద్ధాత్ముడికి భాష ఉంది కదా, ఆ భాషలో దేవునితో మాట్లాడాలి కదా, ఆ భాషతో దేవుడితో మాట్లాడాలా. ఇది దేవుడి చిత్తమై ఉంది. ఆయనతో ఆయనతో సత్సంబంధాలు కలిగి ఉండాలనేది ఆయన చిత్తం. అది తెలుసుకోకుండా నీ లోకరీతిగా నీ బాధలు, నీ కష్టాలు, నీ రోగాలు, నీ నష్టాలు ఇవి మాత్రమే దొర్లిస్తుంటామా మన ప్రార్థనలో? చాలా సార్లు వాటికి అందుకే జవాబు రాదు. ఎందుకంటే అవన్నీ నెరవేర్తాయి, కాకపోతే వాటి కాలంలో ఆయన నెరవేర్చువాడు, అన్నిటినీ నెరవేర్చే దేవుడు. కాబట్టి మన ప్రార్థనలో మనం ఆలోచిస్తున్నప్పుడు మనం ఇంకొక మాట చూసుకుందామా? యెషయా 55వ అధ్యాయము, యెషయా 55వ అధ్యాయము చూడండి. యెషయా 55:8వ వచనం. యెషయా 55:8వ వచనం ఏముంది అక్కడ మాట? 55:8వ వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. యెహోవాను వెదుకు కాలమందు, యెహోవా మీకు దొరుకు కాలమందు వెతకండి. ఈరోజు దేవుడు మనకు దొరికే కాలం కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద ఉన్నంత వరకు దేవుడు మనకు దొరికే కాలం. ఈ కాలంలోనే ఆయనను వేడుకోవాలంట. నీ ప్రార్థనలో ఆయన సన్నిధిలో, ఆయన సమీపంగా ఉన్నప్పుడే నువ్వు వేడుకోవాలా. ఆయన సన్నిధిలో మీకు ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొండి. యెషయా 55:8లో 55:8వ వచనంలో. అలాగే దేవుడు ఇంకొక మాట అంటున్నాడు, మీ తలంపులు నా తలంపుల వంటివి కావు కదా,
మీ నడతలు నా నడతల వంటివి కావు. యెషయా గ్రంథంలో మీ తలంపులు నా తలంపుల వంటివి కావు. మనం ప్రభు తలంపుల వరకు ఎదగాలి అంటే మన ప్రభులాగా మార్చబడాలి. అంతా ఉన్నత స్థితికి రూపాంతరం చెందాలి. ప్రభు తలంపులను తెలుసుకోవాలి అంటే, ఆయన ఆలోచనలను తెలుసుకోవాలంటే. ఎందుకంటే అవి చాలా ఉన్నతమైనవి. ఎప్పుడు పైనున్న వాటి గురించే ఆలోచిస్తున్నాడు. భూ సంబంధమైన వాటి కొరకు ఆయన ఎప్పుడు ఆలోచించారు. ఎందుకంటే భూమి మీద జనాలను చూస్తున్నప్పుడు ఆయనకు ఏమర్థమవుతుంది కదా. వాళ్ళు పొద్దున్న లేస్తే పరిచర్య అంటారు, పొద్దున్న లేస్తే పరుగులు అంటారు, జీవితం అంటారు, ప్రయాణం అంటారు, ఉద్యోగాలు అంటారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు రన్నింగ్ రేస్ చేస్తున్నారు. ఎక్కడైనా ఆగి దేవుడి సన్నిధిలో మోకరించుతున్నారా అంటే దేవుడికి అతి కొద్ది మందే కనిపిస్తున్నారు. అతి కొద్ది మందే కనిపిస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో దేవుడు ఆలోచిస్తున్నప్పుడు దేవుడికి మనం ఎట్లా కనిపిస్తున్నాము? ప్రార్థన చేసే వారిగానా, జస్ట్ అక్కరలు తీర్చుకోవటానికే ఆయన సన్నిధికి వస్తున్నామా? కేవలము అక్కర తీర్చుకోవటానికే ఆయన సన్నిధికి వస్తున్నామా? అంటే ఆ ప్రార్థనలకు జవాబులు రావు. ఎందుకంటే దేవుణ్ణి జస్ట్ ఒక విష్ మేక్ అ విష్ అంటాం కదా. నువ్వేం కోరుకుంటావు కోరుకో ప్రభా, నాకు ఇది చేసి పెట్టండి, జీని లాగా అనమాట. మేక్ అ విష్ అంటాం. అది కుదరదు. దేవుడి సన్నిధిలో గుగజాడాలి. ఎందుకంటే ఆయన నీ హృదయాన్ని పరిశీలించి పరిశోధించి నీకు ఏది అవసరమో, నీకు ఏది ఉత్తమమో ఆయన ఎరిగి ఉన్న దేవుడు. కాబట్టి నీకు సమస్తమును సమకూడి మేలు కొరకే జరిగిస్తున్నాడు. అన్నిటినీ మేలు కొరకు నీకు జరిగించేవాడు ఆయన. ఆయన ఏది జరిగించినా అది అందులో నష్టం లేదు. ఆయన ఏది జరిగించినా అందులో శాపము లేదు. అన్నిటిని మేలు కొరకు జరిగించే దేవుడు కాబట్టి, మన గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు. చింత యావత్తు ఆయన మీద వేస్తే ఏమవుతుందంట? ప్రతిదీ ఆయన స్వీకరిస్తున్నాడు కాబట్టి నువ్వు చింతల నుంచి ఫ్రీ అయిపోతున్నావు. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద వరీస్. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద వరీస్. ఈ లోకరీతిగా నీకు ఎన్ని సమస్యలున్నా ప్రభు సన్నిధిలో పెట్టేసినవి అయిపోయింది. ప్రభా, నీ పాద సన్నిధిలో నా సమస్యలను పెట్టేసిన. ఇదే నా ప్రార్థన, ఇదే నా విన్నపం. దీన్ని నువ్వు ఎట్లా మలుచుకుంటావో, దీనికి ఎట్లా పరిష్కారం ఇస్తావో అదంతా నీ చిత్తం. ఎందుకంటే సమస్యని నీకు ఇచ్చేసిన. నా ప్రార్థన ఇంతే ప్రభా, అన్నిటినీ నువ్వు చేయవాడవు, అన్నిట్లో నీకే మహిమ, నీకే సమస్త మహిమ ఘనత ప్రభావంలో నీకు కలుగునుగాక. ప్రభు నా పట్ల కార్యం చేస్తున్నాడంటే అది ఉత్తమమైన దాన్ని నాకు ఇస్తాడు కదా. ఒక తండ్రి పిల్లడు రొట్టె నడితే పాముని ఇస్తాడా? ఇవ్వడు కదా. ఉత్తమమైన దాన్ని ఇచ్చే దేవుడు కదా మన దేవుడు. మనము మానవులుగానే మన పిల్లలకు ఎలాంటిది దోషం లేనిది, మచ్చ లేనిది, పొల్యూట్ కానిది ఇస్తున్నాం కదా, ఫ్రెష్ గా ఉండేదని చెప్పి. అలాంటిది దేవుడు మనకు వంకర టింకర ఇస్తాడా? ఇవ్వడు కదా. ఆ నమ్మకం మనకు ఉందా అంటే ఖచ్చితంగా దాని మీదనే మనం ఆధారపడాలి. నమ్మకమైన వానికి నేను ఇది ఇస్తున్నాను, అది ఇస్తున్నాను, జీవ కిరీటం ఇస్తున్నాను అంటే నమ్మకం అనేది చాలా ముఖ్యము. ప్రభువు యొక్క సన్నిధిలో మనం నిలబడినప్పుడు నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వాడికి జయించు వాడికి అంటాడు. దేవుడి కార్యంలో ఆశ్చర్యకరములు కాబట్టి మనం ఆలోచిస్తూ ఉంటే దేవుడు మరికొన్ని విషయాలు మనకు చెప్తూ ఉంటాడు. ఇక్కడ యెషయా 30:18 30:18 ఆయన ఏనంటాడు? వేచి ఉంటాడు. ఆయన వేచి ఉంటాడు. 30:18 మనం ఇప్పుడే చూసుకున్నాం. 30వ వచనము 18 ఏమంటాడు? మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. దయ చూపాలని ఆలస్యం చేస్తున్నాడు. కనికరం గల దేవుడు విడిచిపెట్టు దేవుడు కాడు. కాబట్టి ఆయన ఇచ్చే ప్రతి కార్యం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు నీ సొంత నిర్ణయాలు కదా, దయ చూపవాలని ఆయన ఆలోచిస్తుంటే నువ్వు నీ సొంత నిర్ణయాలు తీసుకుంటావా? ప్రభువుకు చెప్పకుండా నువ్వు పనులు చేస్తావా? ప్రభు యొక్క శాపానికి ఉగ్రతకు పాత్రులు అవుతావా? దేవుడు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు కొంచెం ఆలోచించాల్సి వస్తుంది మన ప్రార్థన విషయంలో. ప్రతి ప్రార్థనను ఆలకించే దేవుడు మన ప్రార్థనలు ఆయన సన్నిధికి నైవేద్య ధూపములే చేరుతున్నాయి. కానీ అందులో కొన్ని దోషంలో వచ్చేస్తున్నాయి. ఇలాంటి ప్రార్థనలకు జవాబులు రావు అని మనకు ఇప్పుడు తెలుస్తుంది. కొన్ని ప్రార్థనలకు జవాబులు రావు అనేది మనకు తెలుస్తూ ఉంటది అనమాట. ఈ కార్యాన్ని ఆలోచిస్తున్నప్పుడు ఈ 108వ కీర్తన ఈ కీర్తనలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. 102వ కీర్తన వచనము
ఒక్క నిమిషం 102వ కీర్తన 102వ కీర్తనలో అది 1వ వచనం 1-2 వచనాలు. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిము, నా కష్ట దినమున నాకు విముఖుడవై ఉండకము, నాకు చెవియొగ్గుము, నేను మొరలీడినప్పుడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. ప్రభా నువ్వు నాకు కార్యం జరిగించు, నా ప్రార్థనలు ఆలకించి. ఎంత వినయంగా ఆయన విన్నవించుకుంటున్నాడు. వినయంగా ప్రభా కార్యం చేయను, ఆయన నువ్వు వెంటనే చేయాలి ప్రభా, ఆ బిడ్డ విడుదల పొందాలా. నువ్వు కమాండ్ చేస్తున్నావా ప్రభా? విజ్ఞాపనలు కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి రండి అంటున్నాడు. ఈ విజ్ఞాపనలన్నీ కూడా కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి చెప్పుకోండి. ఆదేశించదు మనం దేవుణ్ణి కదా, కొన్నిటికి జవాబులు రావు. యేసు నామంలో ప్రతి కార్యం జరుగును గాక అని మనము ప్రభువు యొక్క మాట కోసం వెయిట్ చేస్తున్నాం. అవును గాక అని అంటున్నాం కదా. వినయంతో విధేయతతో చెప్తున్న మాటలు అవి. వినయంతో విధేయతతో చెప్తున్న మాటలు అవి. మరొక వచనం చూసుకుందాం. మరొక వచనం చూసుకుందాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో, ఏ విషయంలోనైనను కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఏ విషయంలోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి. ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఏ విషయంలో కూడా మనం సందేహించకూడదు. ఏ విషయంలోనూ మనం కొదువలేని వారై ఉండునట్లు ప్రభు సన్నిధిలో తన క్రియలను జరిగి ఓర్పు పట్టాల. తొందరపడితే హేస్టీ డెసిషన్స్ తీసుకుంటే నష్టము మనదే. హేస్టీ డెసిషన్స్ తీసుకోవద్దు. ఎందుకంట ప్రభు కార్యంలో ఆశ్చర్యకరమైనవి కాబట్టి ఆయన నిర్ణయాలు ప్రతిదీ కరెక్ట్ గా ఉంటాయి. ఆయన నిర్ణయాలు మన కొరకు ఏది ఉచితమో, ఏది కరెక్టో, ఏది మంచిదో ఆయన ముందే నిర్ణయించి పెట్టింది కాబట్టి మనము ఆ విషయంలో మన జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని వైపు నుంచి మనం ఒకసారి మన ప్రార్థన గురించి ఆలోచిస్తే, దేవుని కోణంలో మనము ఈ ప్రార్థనల గురించి ఆలోచిస్తే, యెషయా 58 ఏమంటాడు? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. ఆయనకు మన భవిష్యత్తు తెలుసు కాబట్టి మన ప్రార్థనలకు ఎప్పుడు జవాబు ఇవ్వాలో ఆయనకు తెలుసు. భవిష్యత్తు తెలుసు, ప్రార్థనలకు ఎప్పుడు జవాబు ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఎందుకంట హెబ్రీలు 11:1 అంటే విశ్వాస సహితమైనది, విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము. విశ్వసిస్తున్నావు, అది జరుగుతుంది అని నువ్వు ఒప్పుకుంటున్నావు, దానికోసం నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావా? విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము. ఒక తల్లి కడుపుతో ఉన్నప్పుడు బిడ్డ పుడుతుందని చెప్పి 9 నెలలు వెయిట్ చేస్తుంది కదా. 9 నెలలు బిడ్డ పుడతాడని ఎవరైనా కానీ ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఒక మంచి బిడ్డ, ఆరోగ్యకరమైన బిడ్డ పుడుతుందని ఆమె నిరీక్షించింది, ఆమె విశ్వసించింది. దేవుడు ఒక బిడ్డని ఇచ్చినాడని. ఆ బిడ్డ పుట్టినప్పుడు దేనికి కృతజ్ఞతలు తెలుస్తుంది. ఎందుకంటే తను నిరీక్షించింది నిజస్వరూపాన్ని, తర్వాత చూసుకుంది కాబట్టి. ఇప్పుడు మనం అంతే, ఏదైనా విషయంలో దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నామా, నిరీక్షించాలా, దాని టైం రావాలా. దాని టైం కోసం నువ్వు ఎదురు చూస్తుంటే కార్యలు జరుగుతాయి. అంతకు మించి ముందే జరగాలని కోరుకుంటే అన్ని ఆటంకాలు. కాబట్టి ప్రభువు మీ పట్ల దయ చూపడానికి వేచి ఉంటున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలా. మనల్ని కనికరించే దేవుడు ఆయన, మనల్ని కరుణించే దేవుడు. ఆయన టైం కొరకు వెయిట్ చేయాలా అని చెప్పేసి ఆయన వాగ్దానాల పైన విశ్వాసం ఉంచినప్పుడు మనకి ఏం అవసరం అంట? సహనం అవసరం. వాగ్దానాల పైన విశ్వాసం ఉంచినప్పుడు సహనం అవసరం. ఓపిక లేకపోతే, సహనం లేకపోతే కార్యాలు జరగవు కదా. ఎన్ని సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వారు మొరపెట్టుకున్నారు? ఎన్ని ఏండ్లు అంటే 4 centuries కదా. వాళ్ళ మూలుగులను దేవుడు 400 సంవత్సరాలు బట్టి విన్నాడట. కానీ టైం ఎప్పుడు వచ్చింది అంటే 400 సంవత్సరాల తర్వాతనే వచ్చింది. అలాగే 40 ఏళ్ల ఏడాది అడవి ప్రయాణం, జర్నీ, ఎక్సోడస్ లో ఎర్ర సముద్రం దాటడానికి ఒక టైం వచ్చింది. ముందు ఫరో హృదయం కఠినపరిచిండు దేవుడు, తర్వాతనే ఇశ్రాయేలులకు కళ్ళు తెరిపించిండు.
దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యక్రియలు జరిగిస్తాడని చెప్పి ఎప్పుడు నేర్పించిన వాళ్ళకి? ఆ 400 సంవత్సరాల కాలంలో ఆఖరి పీరియడ్ లో అద్భుతాలు మోషే ద్వారా జరిగించినప్పుడు 10 గొప్ప ఆశ్చర్యక్రియలు చూడటానికి ఒక టైం వచ్చిందనమాట. అన్ని ఏండ్ల బానిసత్వము, ఆ తర్వాత దేవుని తెలుసుకోవటము, ఆ తర్వాత కానానుకు ప్రయాణము. అయినా కూడా మార్పు రాలేదు, ఓపిక లేదు, సహనం కోల్పోతున్నారు. ఎందుకంట మొరపెట్టుకుంటున్నారు, దేవుడి కార్యాలు చేస్తున్నాడు, అన్ని వింటున్నారు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు. మోషే మాటకు విధేయత ఒకసారి, అవిధేయత ఒకసారి. మానవులు వాళ్ళ అవసరతల కొరకు ప్రవక్తలను కూడా వాడుకున్నారు. ఈరోజు అట్లాగే జరుగుతుంది. పాస్టర్స్ ని వాడుకుంటారు వాళ్ళ అవసరతల కొరకు. మా కోసం ప్రార్థన చేయి ప్రభా, బ్రదర్ ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే మన కొరకు వాళ్ళు చేస్తారు. ఓకే, మరి మనం ఎప్పుడు చేసుకోవాలి? మన కొరకు అదే ఉపవాస ప్రార్థన మనం మన కొరకు చేసుకుంటే దాని ఫలితం వేరే ఉంటది కదా. దేవుడి కార్యాలు జరిగించాలంటే కొన్ని మనలో మార్పులు రావాలా. అలాగే మన చిత్తము కూడా దేవుడు గమనిస్తున్నాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలా. మనల్ని ఆయనని కన్సల్ట్ చేయకుండా, ఆయన దగ్గర డెసిషన్స్ తీసుకోకుండా, ఆయనకు విన్నవించకుండా ఏది తీసుకున్నా కూడా, ఏది జరిగించినా కూడా అది నిష్ఫలం, ప్రయోజనం లేకుండా పోతుంది. కాబట్టి కార్యములను జరిగించేవాడు గొప్పవాడు కాబట్టి ఆయన వాగ్దానాలపైన నమ్మకం ఉంచాలి. ఆయన మన విశ్వాసాన్ని కొలుస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఈమె విశ్వాసంగా ఉంటదా అంతం వరకు అనేది ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఎఫెసీలో మనకు 6వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. అది మనము పోరాడున్నది శరీరులతో కాదు, మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దుర్మార్గుల దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ఎందుకంటే ఈ మాట దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే మనకు దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట ఉంటది. దానియేలు ప్రార్థిస్తున్నాడు. ఆయనకు వెంటనే జవాబు వచ్చేసింది. ఆ దూత, ఏ దూత అయితే జవాబు తీసుకొని వస్తుందో పరలోకం నుంచి, ఆ దూత ఆ రోజే జవాబు తీసుకొని వచ్చేసింది. అంటే చేసిన వెంటనే జవాబు వచ్చింది, కానీ అది దానియేలు యొద్దకు చేరలేదు. మరి ఏమైపోయిందంటే అక్కడ మనము గమనిస్తే ఇది మనకు ఈ డిక్షనరీ గ్రంథంలో కనిపిస్తుంది అనమాట. దానియేలు గ్రంథంలో చూడండి, దానియేలు 10వ అధ్యాయము, దానియేలు 10 12వ వచనం, 10 12వ వచనం. ఇక్కడ మనకి ఏం గమనిస్తున్నామంట, దానియేలు చూచినవి విన్నవి దాని రాసి ఉన్నాయి ఆ గ్రంథంలో. ఆ ప్రాంతంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే 21 రోజులు వెయిట్ చేసిందంట ఆ ఆన్సర్ కోసం. వచ్చేసింది వెంటనే ఆన్సరు. యాక్చువల్లీ ఆన్సరు 1 సెకండ్ లో ప్రార్థన చేసిన రోజే వచ్చేసింది, కానీ అది ఆయన యొద్దకు ఇంకా రాలేదు. దూత ఆల్రెడీ పట్టుకొని వచ్చేసింది, కానీ దూతను ఆటంకపరిచినాయట దురాత్మలు. అక్కడ పర్షియా రాజు ఆ పక్క దేశంలో ఉంటాడు. ఆయన యొక్క ప్రధాన దూత అన్నమాట. అంటే పడిపోయిన దేవదూతలు, సాతానుకు సంబంధించిన పడిపోయిన దేవదూతలు ఆకాశ మండలమందు అవి ఉన్నాయి, అవి అడ్డగిస్తున్నాయి. వాటితో పోరాడటానికి దూత ప్రయత్నం చేసింది, కానీ ఆ దూత వల్ల కాలేదంట. ఎందుకంటే ఆ దురాత్మ సమూహాల బలం ఎక్కువ ఉందట. ఆకాశ మండలంలో బలం ఎక్కువైసరికి దానియేలుకు చేరవలసిన ఉత్తరం చేరలే. అప్పుడు మిఖాయేలు దూత బయలుదేరి వచ్చింది. ఆకాశ మండలమందున ఆ దూతలతోటి పోరాడి ఆ తర్వాత దానియేలుకు ఆ జవాబుని తీసుకొని వచ్చిందంట. 21 days ఎ ఫైట్ ఇన్ ద స్పేస్. ఆకాశ మండలంలో ఒక యుద్ధము. ఇది మనం గమనిస్తుంటాం కదా, ఆకాశ మండలంలో దురాత్మ సమూహాలు ఉన్నాయి, అవి అడ్డగిస్తుంటాయి. కాబట్టి మన ప్రార్థన అంతకంటే బలంగా ఉండాలి.
బలమైన ప్రార్థనలు చేస్తున్నప్పుడు కార్యం జరుగుతుంది. ఎందుకంటే మనం ఖచ్చితంగా దేవుని కార్యం చూడాలంటే ఆ ప్రార్థనలో బలం ఉండాలి. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ప్రార్థన చేస్తే జస్ట్ నోటి మాటలతో ప్రార్థన చేస్తే కుదరదు. మనకు తెలుసు యోబు విషయంలో కదా, దేవుడు సాతాను తోటి ఛాలెంజ్ చేస్తున్నాడు. సాతాను దేవుడికి జవాబిస్తుంది, నువ్వు కట్టు తొలగించు, నువ్వు అడ్డు తొలగించు, నువ్వు కంచె తీసేయి, నేను చూపిస్తాను నా ప్రతాపం ఏంటో. అక్కడ దేవుడు యోబు యొక్క విశ్వాసమును ఎరిగినవాడు, నమ్మకత్వంను ఎరిగినవాడు కనుకనే యోబు విషయమై ఆయన సాతానుతో ఛాలెంజ్ చేసింది. చూసావా, యోబుని చూసుకొని వచ్చావా అని అడుగుతున్నాడు కదా. బలమైన ప్రార్థనలు యోబు చేయగలిగిన వాడు, ఎందుకంటే ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, విశ్వాసి కాబట్టి. అనుదినము బలియాగంలో అర్పించేవాడు, ధనికుడు. కానీ ఆయన దురదృష్ట పాలైపోయాడు. ఎంత దుర్భరమైన స్థితిలోకి వచ్చిందంటే పుండ్లు బూడిదలో పడి దొర్లుకుంటూ వచ్చిండు. అయినా ఆయన దేవుడు మళ్ళీ కరెక్ట్ చేయగలిగిండు, పోయినదంతా తిరిగి పొందుకోగలిగిండు. కానీ అక్కడ ఏం జరిగింది, ఆకాశ మండలంలోనే కాదు, దేవుడి సమూహంలోనే సాతానుతో ఛాలెంజింగ్ జరిగింది. అలాగే దానియేలు విషయంలో ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మల సమూహాలతో ఆ మిఖాయేలు దూత ఫైట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత దాన్ని ఓడించినాకనే అప్పుడు అక్కడ పర్షియా రాజు, గ్రీసు రాజు, వాళ్ళ అధిపతులు, అంటే ఈ ఆకాశ మండలంలోని దూతల సమూహాలు, ఈ సాతానుతో పాటు పడద్రోయబడిన దూతల సమూహాలు ఆ రాజుల మీద ఉన్నాయన్నమాట. ఆ రాజ్యంలో పనిచేస్తున్నాయి, అవి కూడా వచ్చినాయంట. కాబట్టి ఈ దూత, దేవుడి దూత ఆ మెసేజ్ తీసుకొని వచ్చినప్పుడు అది టైంకి పని చేయలేకపోయింది. దాంతో మిఖాయేలు దూత కూడా రంగంలో దిగాల్సి వచ్చింది. అంటే దేవుడి కార్యంలో అంత ఆశ్చర్యంగా ఉంటాయంటే మన ప్రార్థనలు మనకు తప్పకుండా చేరుతాయనే విశ్వాసం మనకు ఉండాలి. దానియేలుకి చేరింది. కానీ 21వ రోజులు అంతవరకు ఆయన స్నానం లేదు, తిండి లేదు, ఉపవాసంలో ఉన్నాడు. ఏమీ లేకుండా కట్టిక నేల పైన కూర్చున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. చేయాల్సిన రోజే రావాల్సిన ఆన్సరు 21 డేస్కి వచ్చిందంట. అంత గొప్ప వ్యక్తికే అంత భయంకరమైన శోధన, అంత భయంకరమైన సమయం వచ్చింది. కానీ దేవుడు విడిచిపెట్టలేదు కదా దానియేలుని. అలాగే మన విషయంలో ఆయన కార్యం చేయవాడు, ఆయన కార్యంలో ఆశ్చర్యకరములు కాబట్టి ఆయనని మనము ఆరాధిస్తున్నప్పుడు, ఆయన సముఖంలో మనం ఉన్నప్పుడు మన మాటలు కొద్దిగా ఉండాలి, ఆయనని మహిమపరిచే విధంగా ఉండాలంట. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ప్రతి ఒక్క ఆత్మ విషయంలో మనము జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క సాహిత్యం సన్నిహితం, ఆయన యొక్క సన్నిహిత్వాన్ని కోరుకోవాలా. బీ క్లోజ్ టు గాడ్, అంతే, ఇంకేమొద్దు. బీ క్లోజ్ టు గాడ్, హీ విల్ ఆన్సర్ టు యువర్ ప్రేయర్స్. బీ క్లోజ్ టు గాడ్ అండ్ హీ విల్ ఆన్సర్ టు యువర్ ప్రేయర్స్. ఆయన చేసే ప్రతి ఆశ్చర్య కార్యం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు కొన్నిసార్లు సమాధానమే రాదు. ఇప్పుడు ఈ విషయంలో ఒకసారి చూద్దాం. కొన్నిసార్లు ఏమో టైం పడుతుంది, కొన్నిసార్లు ఇన్స్టెంట్ గా వస్తుంది, కొన్నిసార్లు నెలల తరబడిన రాదు, అసలు ఒక జీవిత కాలంలో కూడా రాదు. అంటే దాని అర్థం ఏంటి, ఆయన దైవిక ఉద్దేశము వేరే ఉన్నది అని గ్రహించాలి. ప్రభు యొక్క దైవిక ఉద్దేశం, డివైన్ డెసిషన్స్, డివైన్ డెసిషన్స్. ఆయన దైవిక నిర్ణయాలు వేరేగా ఉంటాయి. మనం ఈ లోకరీతిగా ఆలోచిస్తున్నాం, కానీ ఆయన తన పరమ యెరూషలేముకు సంబంధించిన విషయాలపైనే ఆయన ఆలోచిస్తున్నాడు. పరమ విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపం కాబట్టి ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే అందులో ఏదో దైవిక నిర్ణయం ఉన్నది. దానికి మనం లోబడాలి, ఖచ్చితంగా దానికి మనము లోబడి తీరాలి. ఎందుకంటే ఆయన కార్యములు ఆయనని మహిమపరుస్తున్నాయి. ఆయన ఏది చేసినా కూడా ఆయన మహిమకే, కాబట్టి అనుమానించొద్దు. ఎందుకంటే అతను నీ తరపున పనిచేస్తున్నాడు. నీకు ఏది కావాలో, నీకు ఏది సిద్ధమో అది చేస్తున్నాడు. దేవుడి కార్యంలో నిన్ను వదిలేసుకొని నీ సొంత ప్రయత్నాలు చేస్తే అక్కడ ఎదురు దెబ్బ తగిలినప్పుడు నువ్వు నిరాశపడతావు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతావు. ఇది దేవుడి చిత్తం కాదు అని తెలిసినప్పుడు నువ్వు వెంటనే వెనక్కి రావాలా. నేను ప్రొసీడ్ అవుతాను, నో ప్రాబ్లం, దేవుడు లేదు, దయ్యం లేదు, నేను వెళ్ళిపోతానని ముక్కు సూటికి వెళ్ళినావా నీ ముక్కు గుద్దుకుంటావు. ఎందుకంట అక్కడ దేవుడి నిర్ణయం లేదు, ఆయన చిత్తం లేదు. అని నువ్వు ఎంత ప్రార్థించినా వాటికి జవాబు రాదు. కాబట్టి మనము ఈ విషయమైన ఆలోచిస్తున్నప్పుడు మనం చూస్తాం కదా, మనం పోరాడినది దురాత్మల సమూహాలతో, ఆకాశ మండలం ఉన్నటువంటి దుష్టంతో. కాబట్టి జాగ్రత్తగా మన ప్రార్థనలో మనం బలపరచబడాలి. ఆ తర్వాత దేవుని యొక్క కార్యముల గురించి మనం ఎదురు చూస్తున్నప్పుడు మనము
ఆతురపడి ఎంతో వేగినంతో మనస్ఫూర్తిగా హృదయమంతా కుమ్మరించినప్పుడు ఖచ్చితంగా నీవు ధన్యుడవు. ఎందుకంటే నీ ప్రార్థనకు జవాబు రాబోతుంది. నీ ప్రార్థనకు జవాబు రాబోతుంది. జీవితంలో ఉత్తమమైన ఆశీర్వాదాలను పొందుకునే సమయం వచ్చింది. ఎప్పుడు? సన్నిధిలో గోజాడినప్పుడు. ఆయన సన్నిధిలో గోజాడిన ప్రభా నేను నీ యొక్క చిత్తానికి లోబడుతున్నా. ఈ మాట నువ్వు స్పష్టంగా చెప్పాలి దేవుడికి. నీకు చిత్తం అది ఏమైనా కానీ నేను లోబడుతున్నా. నా పట్ల కార్యం జరిగించేవాడు నీవే, నాకు ఏది మంచిదో తెలిసిన వాడు నీవే అని ప్రార్థించినప్పుడు సమాధానం చెప్పడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. కొన్నిసార్లు సమాధానం కోరుకునే విషయంలో అవును అంటాడు, కొన్నిసార్లు కాదు అంటాడు, కొన్నిసార్లు చూద్దాంలే అంటాడు. అంటే అది నీకు సంబంధించినది కాదని అర్థం. ఎందుకంట అది నీకు కరెక్ట్ కాదనేది దేవుడి ఉద్దేశం. ఎందుకంటే ఆయన సంకల్పం ఆల్రెడీ నీ పట్ల నువ్వు తల్లి గర్భంలో పుట్టక మునిపే నెరవేర్చేసింది. ఆయన తల్లి గర్భంలో పుట్టక మునిపే ఆ యొక్క కార్యం జరిగిపోయింది. ఆయన ఏమేం చేయాలో మనం పాట పాడుకుంటాం కదా, నా దినములన్నయో నీ యొక్క గ్రంథంలో లిఖించబడ్డాయి. ఆల్రెడీ లిఖించబడ్డాయి కదా. కాబట్టి నువ్వు దాని అనుకూలంగా ప్రార్థన చేయాలి. నువ్వు నా పట్ల ఏది నిర్దేశించినవో, నువ్వు నా పట్ల ఏది ఉద్దేశం కలిగి ఉన్నావో, నాకు ఏది మంచిదని నీకు తెలుసో, నువ్వు నా పట్ల ఏది జరిగించాలనుకుంటున్నావో అది నీ చిత్తం ప్రభా జరిగించు. దానికి తగ్గట్టుగా నేను మలుచుకోవటానికి నాకు నేర్పించు. ఎందుకంటే కొన్నిసార్లు మనసు ఒప్పుకోదనమాట. అబ్బా ఇదా దేవుడు ఇచ్చిన నిర్ణయం అబ్బా అంటాం కదా. ఆ టైంలో మనం ఏం చేయాలా? ఆ మనస్సుని దేవుడికి అర్పించుకోవాలి. ప్రభా నీ చిత్తం నెరవేర్చుటకు నేను సిద్ధంగా ఉన్నా, నన్ను సిద్ధపరచు. ఖచ్చితం. కొన్నిసార్లు ఈ ఉద్యోగం నీకు వద్దు అంటాడు దేవుడు, ఆ పెళ్లి సంబంధం వద్దు అంటాడు దేవుడు. వెంటనే లోబడాల. ఎందుకంట అక్కడ నీకేదో ప్రమాదం పొంచి ఉంది, అది వద్దు అన్నాడు. ప్రాంతానికి వెళ్తున్న ప్రభు అంటే అది వద్దు అంటాడు. కొన్నిసార్లు అక్కడ ఏదో నీకు ఆటంకపరిచే ఆత్మ ఉంది. అక్కడ దేవుడు ముందే వద్దంటే లోబడాల. సో ప్రతి విషయంలో వినయము, విధేయత, లోబడటము ఇవి కాక ఓర్పుతో సహనంతో కనిపెట్టుకోవటం అనేది ప్రతి క్రైస్తవుడి బాధ్యత. దేవుడి యొక్క చిన్న వాక్యంను దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, మహాగణుడవు, సర్వశక్తిమంతుడవు, ప్రార్థనలను ఆలకించి దేవుడో ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాతో మాట్లాడిన దేవ ప్రభ మా కుటుంబీకులందరితో మాట్లాడండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. నీకు సన్నిధిలో ప్రభ మేము గోజాడుటకు ప్రభ మాకు జ్ఞానం దయచేయండి, మాకు నేర్పించండి నాయన. నీ యొక్క చిత్త ప్రకారం మేము ప్రార్థించుటకు ప్రభ మా పక్షాన కార్యం చేయవాడు జీవము గల దేవుడు అని మేము నమ్మి నీకు సన్నిధిలో ప్రభానైతే మేము మోకరించి సాగిలపడి మా మనపూర్వకమైన విన్నపములను విన్నవించుకుంటుండగా నీ యొక్క చిత్త ప్రకారం ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో జరిగించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్. జాన్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. ఆశీర్వాదం. సరే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నడిపింపు అందరికీ సదాకాలం తోడైంది గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.